వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ మనస్ఫూర్తిగా ఏం తినాలనిపించిందంటే సాయమ్మకి ఆవకాయ పులిహార, కొత్త ఆవకాయ ముద్దపప్పు తినేసాం బాగా. ఈవేళ అలా తినాలనిపించింది. ఆవకాయ పులిహార చేసి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, నాకు ఆకలి తీరినట్టు ఉంటుంది అని చెప్పి రెండు బంగారం నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను. 1/2 కిలో బియ్యమమ్మ కరెంట్ కుక్కర్లో వండాను. చల్లారి పెట్టుకోండి, ఇలాగే చల్లారి పెట్టనమాట. 1/2 కిలో పోసుకున్నాను, అంటే సరిపోద్ది మాకు అని చెప్పి. 5 ముక్కలు అంటే అది ఎంత అనుకున్నారు? 100 గ్రాముల పచ్చడిది. ఓకేనమ్మా. 4 ముక్కలు వేసుకున్నాను, అంత గ్రేవీ వేసుకున్నాను అనమాట. ఇందులో మనం వేసుకునేది ఆవకాయ పులిహారకి ఈ టైపులో మనం వేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, శనగపప్పు, ఆవాలు, 7 శనగగుళ్ళు, కరివేపాకు, ఎండుమిరపకాయ. ఇందులో మనకు బాగా టేస్ట్ వచ్చేది ఏంటంటే నువ్వులు. ఇది మనం ద్వారగా ఏ ప్రాణించి మిక్సీ పట్టుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. రేపొద్దున మనం పిల్లలకి కాలేజీలోకి కానీ స్కూల్కి కానీ బాక్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి మీకు చూపించినట్టు ఉంటుంది. ఇంక నేనేమి వండుకోకుండా ఇదే తిందామని చెప్పి చేస్తున్నాను. ద్వారగా యాగనం డైలో పెట్టుకోండి, పర్లేదు. ఇదేమి కాదు, నెయ్యి మూకుడి మామూలుగానే వేపుకోండి అమ్మ. ఇందులో ఆయిల్ గట్ట ఏం పోసుకోక్కర్లేదు. చాలా రుచిగా ఉంటుంది. చల్లారి పెట్టుకోండి. పళ్ళులన్నా పోసుకోవచ్చు, ఆ గిన్నెలు. నేనంటే అలవాటు కాబట్టి ఆ గిన్నెలో తిప్పేసుకుంటాను. మీరు చిన్న బేసినీలో కానీ ఇందులోనే వేసుకోండి. నేను కలిపి మీకు వేరే దాంట్లో చూపిస్తాను. నా ఆవకాయ నూనె పప్పు నూనెనమ్మా. నేను వాడేది కూడా పప్పు నూనె, అంతే సరిపోతుంది. అందులో ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ ఆయిల్ ఎక్కువ అవ్వకుండా. ఓకేనమ్మా. శనగపప్పు ఒక్క దెబ్బ తగిలాక వేద్దాం, ఎందుకంటే వేరుశనగగుళ్ళు లేకపోనియే. మామిడికాయ అయినా చిన్న నిమ్మకాయ పిండుకుందామమ్మా, సౌరుసు బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసేసి నువ్వుపప్పు ఆడుకుని వస్తాను, ఇది వేగిన తర్వాత అని. అంటే అది వేగిపోయి నలగదని కొంచెం ఎక్కువ వేసుకున్నానమ్మా. నాకు దేనికో దానికి పనికొస్తుంది కదా. ఇదిగో 1 స్పూన్ చాలు, అంతే. రుచికి సరిపోద్దమ్మా. ఇది మళ్ళీ దేంట్లోనూ ఉపయోగించుకుంటాను నేను. తక్కువ నలగదు కదా, ముందు ఇలా కలిపేసుకుందాం. మన పులిహోరను ఎలాగో అలాగే చల్లారి పెట్టేసుకోవాలమ్మా. మీకు 1/2 కిలో ఎందుకు చూపిస్తున్నానంటే పిల్లలకి ఎప్పుడైనా గమ్మున బాక్సులు పెట్టుకోవడానికి. ఇదిగో 3 ముక్కలు వేసుకున్నాను, 2 స్పూన్లు గ్రేవీ వేసుకున్నాను. కొత్త ఆవకాయ కదా, సూపర్ వాసన వస్తుంది. ఓకేనమ్మా. ఒక్కసారి చేత్తో మళ్ళీ తిప్పుకోండి, అప్పుడు కారం ఇవన్నీ కూడా పడుతుందన్నమాట. ఎంత చక్కగా లుక్ చూడండి. ముందు పోపులు కాలుతున్నాయి. ఓకే, చిన్న నిమ్మకాయ పిండుకుందాం. మామిడికాయ పులిపోయినప్పటికీ కొంచెం దేని రుచి దీనికి బాగుంటుందని. వేసవకాలం కదా, రావట్లా. ఆవకాయలోదే సరిపోద్దమ్మా. సాల్ట్ గట్ట మనం ఏమీ వేయక్కర్లేదు. ఇందులో ఆవుపిండి ఉంటుందా, ఉప్పు ఉంటుందా, మెంతిపిండి ఉంటుందా, ఇంకేమి కలపక్కర్లేదు. ఓకేనమ్మా. సెక్షన్ మార్చేసాం. వంటగదిలో ఉండలేక ఇదిగో ఈ కానించి ఇక్కడే అంతా కూడా, అక్కడ చేయడం ఇక్కడ చూపించడం. నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనమ్మా. మరి నచ్చిందని అనుకుంటున్నాను.
చక్కగా చూడండి, ఇలా చేసుకోండి. సింపుల్గా చేసుకుంటే రేపొద్దున మనకు ఉపయోగపడుద్ది. పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా సంతోషం అమ్మ. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.